పరమేశ్వర గారి కుమారులు అమరు తిలక్ వారిద్దరు తిలక్ కాదు త్రిలోక్ మా పరమేశ్వర గారి ప్రజల్లో ఉండేటువంటి మనిషి పంచాయతీకి పోటీ చేశారు ప్రజల్లో ఉన్నారు పత్తిపాడు నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్లో గుర్తొచ్చేది మా పరమేశ్వరరావు గారు ఆ విధంగా నాకు మంచి ఆత్మీయులు ఆనాడు ఈనాడు వారి కుమారులు ఇద్దరు వారిని జ్ఞాపకార్థం ఈ ఎడ్ల పందాలు కంటిన్యూ నిర్వహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు అది గొప్పతనం అంతేనా అమ్మారు అండ్ త్రిలోక్ రేపు వారి వర్ధంతి ఈరోజు మా సాంబశివరావు గారు రాధాకృష్ణ గారు ఎక్కడ పోయినా వారి ఇద్దరు లేని జరగవు ఈ పందాలు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా మా రామరాజు గారు వచ్చారు పాలిట్ బ్యూరో తెలుగుదేశం ఉండి మాజీ శాసనసభ్యులు ఏపీఐఏసీ చైర్మన్ అందరికీ ఆపద్ బాంధవులాగా ఉంటాడు మా రామరాజు గారు అదేవిధంగా మా వంగవేటి మా రాధా గారి సోదరి వంగవేటి తనయురాలు ఆశా కిరణ్ ఆ విధంగా ఇటీవలే బాగా మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతూ ఆ విధంగా వారికి ఆ విధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులు సోదరి అందరికీ పేరు పేరున పిలవకుండా వచ్చే ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే అది ఎడ్ల పందాలు ఎడ్ల పందాలకు వచ్చేటువంటి ప్రజాదరణ దేనికి రావటం లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కన్నులు అరపకుండా కన్నుల పండుగగా చూసేటువంటి ఎడ్ల బల ప్రదర్శన ఈ ఎడ్ల బల ప్రదర్శన ఈరోజు జరుగుతుంది అంటే ఆనాడు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి ప్రోత్సాహంతో తిరిగి మా సాంబశివరావు గారు న్యాయస్థానంలో కూడా కొట్లాడి ఈ ఎడ్ల బల ప్రదర్శనని తిరిగి ప్రారంభించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తెలంగాణలో వచ్చింది అంటే దానికి కారణం మా సాంబశివరావు గారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే న్యాయస్థానంలో పోరాడారు చంద్రబాబు గారు ఆనాడు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది నేను వ్యవసాయ మంత్రిగా రైతాంగానికి కన్నుల పండుగగా ఆరుగాలం కష్టపడినటువంటి రైతులకి సంతోషాన్ని ఇచ్చేటువంటిది దీనికి మించిన సంతోషం రైతులకు మరొకటి లేదు అది ఏ వర్గంలో ఉన్న రైతులందరికీ కన్నుల పండుగ ఎడ్ల బల ప్రదర్శన దానికి కారణం ఈయన చనిపోయిన దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఆనాడు తెలంగాణలో వీరు పోరాటం తీసుకొచ్చారు దానికి మేమందరం ప్రోత్సహించాం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతూ ఉన్నాయి రేపు మరలా వీటికి కూడా ఏదైనా ప్రభుత్వంలో ప్రోత్సాహకాలు పెట్టమని కూడా అడుగుతున్నాం మేము ప్రతి ప్రదర్శనకి ఒక 10 లక్షలు 15 లక్షలు ఇస్తే ఇటువంటి ఎడ్ల పద ప్రదర్శన ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తే దీనివల్ల రైతులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఎడ్లు పెంచి పోషించాలి రైతు అంటే మాకు మంచి ఎడ్ల జత ఉన్నాయి మా కాంట్రాక్టర్ ఉన్నాడు ఇక్కడే వెంకటేశ్వర 2-3 జతలు నడుపుతూ ఉన్నాడు మా సాంబశివరావు గారు అయితే 5 ఎడ్ల జతలు పోషిస్తున్నాడు లక్షల రూపాయల ఖర్చు ఒక జత పోషించాలంటే 1,00,000 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది